హైడ్రా పేరు మీద ఆగమాగం చేస్తుర్రు. ఆఖరికి కోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా కూలుస్తుంటే చూసుకుంటా ఊసవాలా మేం అని హైకోర్టు సీరియస్ అయ్యి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఫస్ట్ ఆ పదవిలోకెళ్ళి తీసేయండి అని ఆర్డర్లు వేసిన ముచ్చట అందరం చూసినాము. మరి ఇక హైకోర్టు గంత గట్టిగా చెప్పినందుకన్నా సర్కార్ తీరు మార్చుకుంటుందో హైడ్రా మీద ఆలోచన చేస్తుందో అనుకుంటే అసొంటిది ఏం లేదనుకుంటా మనసులున్న మాట మంది ముంగట చెప్పిండి ఇట్లా మన సీఎం సారు. హైకోర్టు మొట్టికాయలు, సర్కారుకు చెంపదెబ్బసొంటి ఆదేశాలు, పరువు పోగొట్టుకున్న ప్రభుత్వము అనుకుంటే నిన్నటి సంధి హైడ్రా ముచ్చట చేయంగా చాలా వార్తలు గానొస్తున్నాయి, మస్తు తీర్ల ముచ్చట్లు ఇనొస్తున్నాయి గాని సీఎం రేవంత్ రెడ్డి మాత్రము అట్లేం ఫీల్ అయితలేడట. మీదికెళ్ళి హైడ్రాను ఆపే ఆలోచనే లేదని కుల్లా చాలా కూల్ గా చెప్తున్నాడు. ఇట్లా డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. చూసిరుగా సీఎం సార్ ఎంత క్లారిటీతో ఉన్నాడో. హైడ్రా పనులను భవిష్యత్తులో కూడా బాజాప్తా కంటిన్యూ చేస్తాము అని అనుకుంటా హైడ్రా బిల్డింగ్లను కూలగొట్టినంత రీసౌండ్ తోని కుండ బద్దలు కొట్టిండు. మరి హైకోర్టు అంత సీరియస్ అయింది కదా అని జనాలు అనుమానపడే అవకాశం ఇవ్వకుండా సార్ కూడా ముచ్చట్ల క్లారిటీ ఇచ్చేసిండు. హైడ్రా మీద హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు నేను ఇంకా పరిశీలించలేదు, అయినా పైసలు పెట్టి మరీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేపిస్తూ అనుకొచ్చింది. ఇట్లా ఇక ఈ ముచ్చట మీద ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు గట్టిగానే వినొస్తున్నాయి కూడా. ఆయన మానస పుత్రిక అని చెప్పుకునే హైడ్రా మీద రేవంత్ రెడ్డి సార్ ఏమాత్రం వెనుక పోయేటట్టు లేడు. న్యాయ నిపుణులతోని చర్చలు చేసి మళ్ళా కోర్టుల వాదనలు వినిపించి రంగనాథనే హైడ్రా కమిషనర్ గా కంటిన్యూ చేయాలని కంకణం కట్టుకుంటూ సీఎం సార్ అనుకుంటా నిన్న పొద్దుమీకి సంధి పొట్టు వార్తలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఖుద్దు సారే చెప్పుకొచ్చిన మాటలు విన్నాక మరి అయినొచ్చిన కామెంట్ తీరే ఖచ్చితంగా కంటిన్యూ చేపించేందుకే చూస్తుండన్నట్టే కొడుతుందిగా అని అనుకోబట్టిరు. హైడ్రా న్యూస్ ను అస్సలు మిస్ కాకుండా చూసే జనాలు. ఒకవేళ మరి మళ్ళా కోర్టు దాకా పోతే కోర్టు ఏం చెప్తుంది, ఆడ వాదనలు నడిచి ఏం తెలుస్తుంది ఆఖరికి అనేది రేపు చూడాలిగా. అందరు హీరోలు నాకు ఫ్యాన్స్ ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉర్రు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉర్రు అని చెప్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం నాకు ఆర్మీ ఉంది అని చెప్పుకుంటాడు. హాగో గసొంటి అల్లు ఆర్మీని ఎలా కలిసి జరసేపు ముద్దుగా ముచ్చట కూడా పెట్టిండట. మరిగాడ ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది మనం కూడా అరుచుకుందాం పాండ్రి. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఫ్యాన్స్ మీట్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలే కాక కడమ స్టేట్ నుంచి కూడా అందరు కలిపి ఒక 600 మంది వచ్చిర్రు ఈ ప్రోగ్రామ్ కు. ఇక మీటింగ్ షురూ అయినాక బన్నీ మైక్ పట్టుడే లేటు, ఈలలు కేకలు అబ్బో ఏం లొల్లి చేసిర్రు. అల్లు ఆర్మీ అంతా ఇక జరాలను సంలాయించి ముచ్చట పెట్టుడు షురూ చేసిండు. ఈ నడుమ సోషల్ మీడియాలో ఉట్టుకొస్తున్న పుట్ల కొద్ది ట్రోల్స్ మీద, నెగిటివిటీ మీద మాట్లాడిండు ఇట్లా. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. హాగో చూసిండ్రా, మరి ఇదేం మోటివేషనో ఇదెక్కడి మెసేజో ఆయనకే తెలవాలనుకుంటా ఈ మాటల మీద ట్రోల్స్ వేస్తురు కొందరు. కన్నోళ్ళకి ఉన్న ఊరికి పేరు తెచ్చే పనులు చేయండ్రి, జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకొని ముంగటికి వర్రి, ఎవరు సాధించనది సాధించి మీరంటే ఏందో నిరూపించుకోర్రి అని ఫ్యాన్స్కి సందేశాలు ఇచ్చుడు చాలా చూసినాం. అట్లా కూడా కాకుండా నా బర్త్డేలు, సినిమా రిలీజ్ డేల పేరు మీద పేదోళ్ళకు అన్నదానం చేయుండ్రి, దావకాన్లల్లో యాపిల్లు, డబ్బరొట్టెలు మంచుండ్రి, రక్తదానాలు చేయుండ్రి అని చెప్పే స్టార్లను కూడా చూసినాం. కానీ అమ్మాయి ఇంటికాడ నిలబడి వెయిట్ చేసి ఎంజాయ్ చేయురు అనుడేం మోటివేషను అనుకుంటా బన్నీ మాటలు అర్థం కాని నెట్టి జనాలు బాగానే కామెంట్లు వేస్తుర్రు. ఇక బన్నీ అటెన్క అభిమానులతో మాట్లాడుకుంటా ఆయన మీద ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ఎన్ని థ్యాంక్యూలు చెప్పినా తక్కువని, నా ఆర్మీ నా ఎంటున్న రోజులు మనం ఇంకా ఇంకా ముందుకు దూసుకుపోతూనే ఉంటామని ఈ ముద్దుగా ముచ్చట పెట్టిండు అభిమానులతోని. ఇక షానొద్దులకు ఫ్యాన్స్ మీట్ పెట్టిన బన్నీ మాటలను, వీడియోలను తీరుగా ట్యాగులు తొడిగిచ్చి షేర్లు చేసుకుంటూ మురుస్తారు బన్నీ ఫ్యాన్స్ అంతా. ఇంకా కొందరైతే బన్నీ లుక్స్ మీద, తర్వాత వచ్చే సినిమా మీద ఆరాధిస్తూనే ఉన్నారు. ఈ మీటింగ్ తోని బన్నీ ఫ్యాన్స్ కమ్ ఆర్మీతోని బంధం ఫెవికాల్ లేకుండా ఇంకింత గట్టిగా అయిందనే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు నెటిజనాల నడుమ.